మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా కలుసుకోవటం ప్రభు కృపై ఉన్నది. మన వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. దావీదు భక్తుడు తన ప్రార్థన ఒక పాట రూపంలో దేవునికి చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత దావీదు భక్తుడు లైఫ్ టర్న్ అవ్వటానికి ఆయన దేవుని గురించి బాగా తెలుసుకోవటం, దేవుని కృప పొందుకున్నాడు. దానికి కారణం ఒక పద్ధతిని ఆయన మెయింటైన్ చేసాడు. ఆ పద్ధతిని మనం చూద్దాం. చూడండి, కీర్తన 5వ కీర్తన 1వ వచనం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. 3వ వచనం చాలా ఇంపార్టెంట్. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని ప్రియమైన వారలారా, మనము బైబిల్లో చూస్తే మనలాంటి భక్తులు ఉన్నారు. సేమ్ మనలాంటి మట్టి శరీరము, మనలాంటి కష్టాలు, మనకంటే ఎక్కువ కష్టాలు వచ్చినాయి. అయితే వాళ్ళ లైఫ్ టర్న్ అవ్వటానికి ఒక పద్ధతిని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి, యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము అంటున్నాడు, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో దగ్గర ఏముంటుందంటే, సరే ఆ తర్వాత చెప్తాను. ఇక్కడ దావీదు భక్తుడు ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నాడు, రెండోది బైబిల్ ధ్యానం చేస్తున్నాడు. ఇవి రెండు ఎప్పుడు చేస్తున్నాడు అని అంటే 3వ వచనంలో, ఉదయంన నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. చాలు. హల్లెలూయా. ఈ రెండు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే మార్నింగ్ టైంలో చేస్తున్నాడు. హల్లెలూయా. మార్నింగ్ ప్రేయర్ అనేది లైఫ్లో చాలా ప్రభావితం చూపిస్తుంది. నా జీవితంలో చాలా ప్రభావం చూపించింది. మార్నింగ్ ప్రేయర్ అంటే 6 గంటలకో 7 గంటలకో చేయటం కాదు. సూర్యుని వెలుతురు భూమి మీద తాకక ముందే లేవటం ఉదయకాల సమయం అంటారు. హల్లెలూయా. పెందలకాడే అని అంటారు. ఎందుకనంటే ఈ టైంలో చాలామంది నిద్రపోతారు. ఈ టైంలో లేచి ప్రార్థన చేయటం ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది. చాలా కష్టం. హల్లెలూయా. బాడీ మొత్తము ఏమంటారు, కంఫర్ట్ జోన్లో ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చి దేవుని మొర్ర పెట్టమనట అనేది ఒక పెద్ద సాధన. అది మామూలు సాధన కాదు, కానీ అది చేయటం వల్ల చాలా విషయాలు మనం పొందుకుంటాం. మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దాలన్నా, మన కుటుంబ భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్నా ఈ ఉదయకాల సమయ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దావీదు భక్తుడు ప్రాక్టీస్ చేశాడు. యేసు ప్రభు వారు కూడా చేశారు. యేసు ప్రభు శిష్యులు చేశారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి 2 గంటలకు 3 గంటలకు లేచి ఆయన ఉన్న ఊరు దాటి చీకట్లో కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఎందుకు అదే ఊరిలో ఉండి చేయొచ్చు కదా, కొండ ప్రాంతానికి ఎందుకు వెళ్ళిందంటే, ఎప్పుడైతే మనం మన కుటుంబాన్ని, మన ఇంటిని మనం పక్కన పెట్టుకొని దేవునితో మాట్లాడుకోవటానికి మనం వస్తామో బాగా దేవునితో కనెక్ట్ అవుతాం అన్నమాట. యేసు ప్రభు వారు ఆ విధంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి శక్తి పొందుకొని అది ప్రజలకు ఇచ్చేటోడు. ప్రజలు బాగా అయిపోయేవారు. హల్లెలూయా. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి.
మన ఎంటైర్ జీవితంలో కూడా మనం కొంతమందిని ప్రభావితం చేయాలి, కొంతమంది ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలంటే మన జీవితంలో మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది చేయకుండా నువ్వు ఏది చేసినా అంత పెద్ద ఫలభరితం అనేది ఉండదు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఖచ్చితంగా పక్షులు బయటికి వెళ్తాయి, తొందరగానే వెళ్తాయి బయటికి. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వాటికి ఫుడ్ దొరుకుతుంది. ఉదయకాలం సమయంలో వాళ్ళు వెళ్ళలేదనుకో ఫుడ్ వాళ్ళకి దొరకదు. ఫుడ్ దొరకకపోతే తన పిల్లల్ని అవి పోషించుకోలేవు. హల్లెలూయా. అట్లనే మన జీవితంలో కూడా దేవుని దగ్గర మార్నింగ్ టైంలో మనం గడపటం అనేది చాలా ప్రాముఖ్యం. నీకు ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, డబ్బులు వస్తాయి, అదంతా పక్కన. ఫస్ట్ లేవాలా, ప్రార్థనలో కూర్చోవాలా, లేవాలా, వాక్య ధ్యానం చేయాలి కొద్దిసేపు. ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి మన ఆత్మలో జరుగుతూ ఉంటుంది. మొదట్లో ఏం పెద్దగా అనిపించదు, తర్వాత 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 చాలా చేంజెస్ వస్తాయి. పెద్ద శోధనలు వస్తే తప్పించబడతాయి. ఒక బలమైన వెలుగు మన మీద ఉంటుంది, ప్రత్యక్షత ఉంటుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, లైఫ్లో ఒక క్రమశిక్షణ వస్తుంది. మన కుటుంబాన్ని నాశనం చేసే శక్తి ఏదైతే ఉందో అది అంతరించిపోతుంది. హల్లెలూయా. యోబు భక్తుడు ఉదయకాల సమయంలో లేచి తన పిల్లల పేర్ల మీద బలి అర్పణ చేసేవాడంట. అలా చేయటం వల్ల తన కుటుంబాన్ని కాపాడటానికి ఒక బలమైన కంచె తానే కట్టుకోగలిగాడు. సాతాను వెళ్ళి యోబుని శోధించినప్పుడు శోధించలేకపోయాడు. వచ్చి నువ్వు కంచె చేసినావు కదా ప్రభా, ఆ కంచె తీస్తే నేను వెళ్ళగలుగుతా అన్నాడు. అప్పుడు దేవుడు ఆ కంచె తీశాడు. అప్పుడే సాతాను ఏం చేశాడు అంటే యోబు పిల్లల్ని అటాక్ చేశాడు. హల్లెలూయా. యోబు పిల్లలు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, ఆస్తి అంతా పోయింది, ఒళ్ళంతా పుండ్లైపోయినాయి. ఇది కథ కాదు, జరిగిన సత్యం, ఇది చరిత్ర. ఇప్పుడు కూడా మనం ఆ దేశంలో వెళ్తే యోబు సమాధి ఉన్నది. యోబు చాలా హైట్ ఉంటాడు, ఆయన సమాధి చాలా హైట్ ఉంటుంది. హల్లెలూయా. ఇవి ఉన్నది ఒక్కో చరిత్ర అన్నమాట. కానీ యోబు పడిపోలేదు, యోబు గెలిచాడు, పోగొట్టుకున్నవన్నీ డబల్ సంపాదించాడు. వెళ్ళిపోయిన భార్య వచ్చింది, అదే భార్యకు మళ్ళీ పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఇవంతా కూడా ఎట్లా అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలిగిందంటే ఉదయకాల సమయ ప్రార్థన. కాబట్టి మన జీవితంలో నువ్వు ఏ ప్రార్థనకి నువ్వు ఫోకస్ చేయకపోయినా ఈ మార్నింగ్ ప్రేయర్కి నువ్వు ఫోకస్ చేయాలి. మనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, రేపు 2-3 రోజులు చేస్తాము, తర్వాత 4 రోజులు డైవర్ట్ అయిపోతాం. హల్లెలూయా. ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే సైతాన్ ఒక దాడి నీ మీద పనిచేస్తుంది. వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేయాలి. మనంతటా మనమే మారాలని మనకు ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో ఒక అర్థం వస్తుంది. ఎందుకు ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేయాలి అని అంటే ఉదయకాల సమయంలో 2 వ్యక్తులు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఒకడేమో దేవుడు, ఇంకొకడేమో సాతాను. మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామో వారి ద్వారా మనకు జరుగుతుంది. మనం దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదనుకో సాతానికి మనం కనెక్ట్ అవుతాం. వాడు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అదే దేవుని కలిసినాం అనుకో ఆయన చేయాల్సిన మంచితనం మనకు చేసి వెళ్ళిపోతాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. మనం పరలోక రాజ్యం పోవాలంటే కూడా, దేవుడు ఎత్తబడే గుంపులో ఉండాలంటే కూడా మొదట ఉదయకాల సమయ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. లేవటంగా ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. లేవటమే ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోవాలి. దీంట్లో ఏమైతుందంటే పవర్ వస్తుంది, అభిషేకం వస్తుంది, నడిపింపు వస్తుంది. తర్వాత శత్రువు ఏం చేయబోతాడో నీకు అర్థమైపోతుంది. 10 ఏళ్ళ తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో ముందు తెలుస్తుంటుంది. అన్ని విషయం దేవుడు చెప్తూ ఉంటాడు. ఆత్మీయతను పెంచుకొని ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో మనం చాలా విషయాలు కోల్పోవటానికి కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఏంది అంటే నిర్లక్ష్యం ఒకటి. మనం ఒక దాని మీద నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తామంటే దాని గురించి అవగాహన ఉండదు. అది ఏం చేస్తుంటే మొత్తం జీవితాన్ని తినేస్తుంది అన్నమాట. హల్లెలూయా.
చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ నిర్లక్ష్యం చేసేటట్టు చేసేది సైతాన్ అనమాట. ఏం కాదు రేపు చేయొచ్చు, మన మైండ్లో వచ్చి చెప్తుంటే ఏం కాదు రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని పతన అవస్థలో తీసుకుపోతుంది. నువ్వు బాప్తిజం తీసుకొనే ఉండొచ్చు, నువ్వు బైబిల్ బాగా తెలిసే ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండొచ్చు, కానీ నేను పతనం చేయటానికి సాతాను శక్తులు ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుంటాయి. ఎందుకు అని అంటే నువ్వు ఒక్కడిని సాతానికి పెద్ద సవాలుగా ఉంటావు, వానికి తలనొప్పిగా ఉంటావు. ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు కానీ వాడు నిన్ను చూసే భయపడుతుంటావు. కాబట్టి ఎప్పుడు నేను గమనించి నీకు నేరుగా డైరెక్ట్గా వచ్చి వాడు యుద్ధం చేయక ఇండైరెక్ట్గా వచ్చి సాప కింద నీళ్ళక వచ్చి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనము ఒక సైన్యంలో ఉన్నాం. మనకంటూ క్రమశిక్షణ ఉండాలి, మనకంటూ ఒక భారం ఉండాలి, ఒక గురి ఉండాలి. మదర్ తెరీసా అనేట ఆమె మొత్తం భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఆమె షేక్ చేసింది. ఆమె దినచర్య మనం చూస్తే ఆమె మార్నింగ్ 3:30కి లేచేది, 4 గంటలకు అనుకోండి, 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు గడిపి బైబిల్ చదువుకుని రోజు 6:30 వరకు రెడీ అయిపోయి బయటకు వచ్చేసేది. ఆమె వరకు 6:30కి స్టార్ట్ చేసేది. పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని కలవటం, వారితో బుజ్జగించటం, వాళ్ళకి బాగాలేకపోతే మెడిసిన్ రాయటం, వాళ్ళ ఇంటి పరిస్థితి వాళ్ళకు తెచ్చుకోవటం, తన ఆశ్రమానికి విధవరాల్ని తెచ్చుకోవటం, మళ్ళీ వాళ్ళకి డబ్బులు కావాలి కదా, తెలిసిన కంపెనీలు ఓపెన్ అవుతూ ఉంటాయి. 9-10 గంటల కంపెనీలు ఓపెన్ అయితే ఆ కంపెనీలో వెళ్ళి, సార్ నా దగ్గర చాలా పేద విధవరాలు ఉన్నారు, మీ దగ్గర ఏదైనా ఇప్పుడు బిస్కెట్ కంపెనీకి వెళ్ళేది, విరిగిపోయిన బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లాంటివి ఉంటాయి, అవన్నీ మాకు ఇచ్చేయండి. సరే అని ఇచ్చేసేవాళ్ళు. ఆహారం ఇచ్చేసేవాళ్ళు. కొంతమంది ఆమె సర్వీస్ చూసి మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఈమెకి ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది ఆమెకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేషెంట్లకు ఆమె మంచిగా చేసిన తర్వాత వాళ్ళు డబ్బు తెచ్చి ఉన్నారు. అట్లా కొన్ని లక్షల కోట్లు ఆమె సంపాదించింది. హల్లెలూయా. కానీ ముందు ఆమె ఏం చేసిందంటే 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రభువుని వెతికినప్పుడు ప్రభు ఆమెకు నేర్పించేటోడు, నువ్వు ఇట్లా చేయి, అక్కడికి వెళ్ళు, ఇట్లా. అక్కడ మార్నింగ్ టైంలో ఆమెకు వస్తుండే ఆలోచన, కథ దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనం మదర్ తెరీసా అంతా చేయకపోయినా ఆమె అన్ని ఆస్తులు సంపాదించింది, ఇప్పుడు లేదు. ఆమె ఫస్ట్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే దేవుడు భారతదేశానికి వెళ్ళి సేవ చేయంటే ఆ కంపెనీ రిజైన్ చేస్తే ఆ భారతీయులు అసలు వాళ్ళకి నియత అనేది ఉండదు, విగ్రహార్థన చేస్తారు, కుక్క సాగు చేస్తావు, అసలు నువ్వు చచ్చిపోతే అసలు ఎవరికి తెలియదు, అక్కడ పోకనే ఆయన తిట్టిండు, బతిమలాడాడు. నా ప్రభువు చెప్పిండని చెప్పి ఆమె బయటకు వచ్చేసింది. ఆమె చనిపోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు, చీఫ్ మినిస్టర్ వచ్చిండు, ప్రెసిడెంట్ కూడా వచ్చిండు ఆమె సమాధికి, ఆమె మరణానికి. హల్లెలూయా. అట్లా ఇండియాలో ఎక్కడ జరగలేదు, ఎవరికి జరగలేదు, ఆమెకు జరిగింది. భారతరత్న అవార్డు ఇచ్చారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశాన్ని ఆమె స్ఫూర్తిదాయకంగా నడిపించింది. హల్లెలూయా. ఎందరో మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలబడ్డది. దానికి కారణం ఎక్కడి నుంచి ఆ సోర్స్, ఆ పవర్, ఆ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉదయకాల సమయం ప్రార్థనలో వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయ ప్రార్థన అనేది మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఒక గురి, గమ్యం, ఒక గోల్ పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు కొద్దిసేపు ప్రేయర్లో గడిపి ఫోన్లో అలారం పెట్టుకొని మీరు లేచి మీరు ప్రార్థన చేయటం మీరు అలవాటు చేసుకోండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అట్లా 10 రోజులు చేయండి. 11వ రోజు ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. చాలా నెమ్మది వస్తుంది, చాలా సమాధానం వస్తుంది, ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. మనకి ఎక్కడైతే అవసరత ఉంటుందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ దేవుడు సాల్వ్ అయ్యేటట్టు ఏదో ఒకటి చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే లేవంగానే దేవుని మీద ఆధారపడుతున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు మనదంతా పక్కన పెట్టి ఆయనకు టైం ఇస్తాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ఆయనకు టైం ఇవ్వగలుగుతాం. ఆ టైం ఇచ్చినప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది. సాతాను, చీకటి శక్తులు మనని సోమరితనంలో నడిపిస్తుంది.
మనని పేదరికంలో నడిపిస్తుంది, మనకు టెన్షన్లో గుండా నడిపిస్తుంది, మనకు రోగాల్లో గుండా నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు మాత్రం ఆశీర్వాద గుండంగా నడిపిస్తారు. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు పని చేస్తారంటే మనం ఎవరికి ఛాన్స్ ఇస్తామో వాళ్ళకి ఆ టైంలో పని చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనని పీక మీద కత్తి పెట్టి చెయ్యి అని చెప్పాడు. సైతాన్ మాత్రం మనకి ఇండైరెక్ట్గా వచ్చి మనకి అటాక్ చేస్తూ ఉంటాడు. దేవుడు మాత్రం వెయిట్ చేస్తాడు. శుద్ధం ఆయన అడిగితే పోదాం, ఆయన పిలిస్తే పోదామని ఆలోచిస్తాడు. మనకి అవగాహన అనేది ఉండాలి. ఈ అవగాహన మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ మన ద్వారా మంచి జరుగుతుంది. మన భవిష్యత్తు ఎట్లుంటుందో మనకు తెలియదు. హల్లెలూయా. మనం తర్వాత ఇంకో 10 రోజుల తర్వాత ఎటు పోతామో తెలియదు, ఉంటామో ఊడిపోతామో కూడా తెలియదు. కానీ మనం నిలబడాలి, దేవుని కోసం సూర్య కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా మార్నింగ్ ప్రేయర్ ఇంపార్టెంట్. మార్నింగ్ ప్రేయర్కి ఇంపార్టెంటే. మార్నింగ్ ప్రేయర్ని రెగ్యులర్గా డెవలప్ చేసుకోవడానికి నైట్ తొందరగా పడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ 11, 12 గంటలకు తిని వండుకొని పొద్దున్న లేవాలంటే వేస్ట్ అయిపోతుంది. అంత అవసరం కూడా ఉండదు. రాత్రి 11, 12 గంటల వరకు మెలుకోవటం ఏమవసరం? సైతాన్ శక్తులకి మనం ఇన్విటేషన్ ఇచ్చినట్టు. అది పొద్దున వచ్చి లేపవు, ఏముండదు. కొంతమంది రాత్రి అంతా వేస్ట్ చేస్తారు, తొందరగా తినరు, తొందరగా వాడుకోరు, ఏదో సాధిస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. ఏముండదు. మనకు వచ్చిన సకల రోగాల కారణం లేట్ అవర్స్లో తినటం, లేట్ అవర్స్లో పడుకోవటం. దాన్ని బ్యాలెన్స్ చేయకుండా ఎన్ని ట్యాబ్లెట్లు, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని హాస్పిటల్స్ అన్నా తిరుగు, అది వర్కౌట్ కాదు. హల్లెలూయా. రాత్రి 10 గంటల 10:30 వరకు పడుకొని ప్రయత్నం చేయాలి. 6:30, 7 గంటల వరకు అన్నం తినటం నేర్చుకోవాలి, లేకపోతే అన్నం తినటం మానేయాలి. ఫ్రూట్స్ ఏదైనా జీలకర్ర నీళ్ళు, మజ్జిగను ఏదో ఒకటి తాగి పడుకోనికి మనం టైం ఇవ్వాలి. అప్పుడే మనం 4 గంటలకు 5 గంటలకు మనం లేవగలుగుతాం. బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నిద్ర రాదు. ప్రభా నిద్ర వస్తలేదు, నిద్ర రాకుండా చేసిన సైతాన యేసుక్రీస్తు నామములో బయటికి అట్లా ఒక 20 సార్లు చెప్పాలి. ఆటోమేటిక్ నీకు నిద్ర వచ్చేస్తుంది. మంచిది. కాబట్టి ఇది ఉదయకాల సమయం ప్రార్థన గురించి. దీన్ని మీరు మెయింటైన్ చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.